సొంత గ్రామంలో 3 దేవాలయాలు పోచమ్మ, ఈదమ్మ, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలను తన సొంత ఖర్చుతో నిర్మించిన మామూలు రైతు చింతపల్లి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో నేడు జరిగే పోచమ్మ, ఈదమ్మ, చెన్నకేశ్వర స్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం నుండి విగ్రహాల ఊరేగింపు, 22వ తేదీన గణపతి హోమం, గ్రామ దేవతలకు బోనాలు, పోచమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం, 23న అమ్మవారికి అభిషేకం, పోచమ్మ, ఈదమ్మ విగ్రహాల పునఃప్రతిష్ఠ అనంతరం అమ్మవార్ల కళ్యాణం, అనంతరం బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మా గ్రామంలో పోచమ్మ, ఈదమ్మ, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఈ 3 దేవాలయ నిర్మాణాలకు సుమారు 30 లక్షలు ఖర్చు అయినట్టు దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నా పేరు ఎగిరిశెట్టి శశివర్ధన్. మాది కలకొండ గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ యొక్క చింతపల్లి గౌడు అన్నగారు వీరు గతంలో కూడా కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. వీరికి ఆటోమేటిక్గా ఏ విధంగానో మరి దైవసంగా కల్పించి ఈ యొక్క ఊర్లో ఉన్నటువంటి 3 గుళ్ళు ఈ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఊరు దానికి మందలించలేదు, కాదించలేదు. కాబట్టి ఆ యొక్క గుళ్ళు దైవ సంకల్పంతో వారు ముందుకు వచ్చి నేను కడతానని చెప్పి రావడం జరిగింది. ఈ యొక్క విషయంలో కానీ గ్రామ ప్రజలుగా ఒక బ్రదర్గా గ్రామ ప్రజలుగా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం తీసుకురు. కాబట్టి మనము గ్రామ ప్రజలము అందరము ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి కుల బంధువులతోటి చుట్టాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరపున కోరుకుంటున్నాము. నాది కలకొండ గ్రామం, మాడుగుల మండలం, మాది రంగారెడ్డి డిస్టిక్. నేను ఈ గుళ్ళు కట్టడం ప్రధానంగా మా ఈదమ్మ గుడి కింది భాగంలో మొత్తం మట్టిలో మునిగిపోయి ఉండే, ఆ తండకు పోయే రూట్లో మొత్తం మునిగిపోయి ఉంటే ఇది మొత్తం మట్టిలో మునిగిపోతుందని చెప్పి మేము బోనాలు వెళ్ళినప్పుడు, పోసమ్మ గుడికి బోనాలు వెళ్ళినప్పుడు మొత్తం మట్టిలో మునిగుండే. నాకెందుకో చూడబుద్ధి కాక ఈ నేల సంది తరాలుగా ఉన్న గుడి, తాతలు ముత్తాతల సంది అదే చూసుకుంటూ ఎవరు పట్టించుకోలేదు. ఇక నాకు అనుకోకుండా ఎందుకో ఆ బుద్ధి నాకు కలిగించింది ఆ దేవుడు. దాన్ని కార్యక్రమం పెట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఈదమ్మ గుడి కూడా అట్లే ఉండి ఈదమ్మ గుడి కూడా కట్టియాలని అనుకున్నాం. మా ఊళ్ళో గ్రామంలో తలా ఇన్ని చెందేసుకొని కట్టాలని అనుకున్నారు. అంటే చందాలు మనమే చేసుకొని గుళ్ళు మనమే కట్టుకుంటే ఎట్లా అవుతుంది అని చెప్పి, సరే నాకెందుకో కలిగించింది, నేను కట్టపట అని చెప్పి నేను ముందుకు వచ్చి కట్టేసాను. గుడి పోచమ్మ గుడి, చెన్నకేశవుల గుడి కూడా నిర్మాణం చేసి ఇప్పటికి 15-20 సంవత్సరాలుగా ఉన్నది. మనం ఆయన పని సగం పని ఉంటే ఆ సగం పని కూడా చేపట్టి వాళ్ళకి నిర్మించి చేసినాం. ఎవరు వాళ్ళు ఆ గుడికి చెందిన వాళ్ళు ఉన్నారు, వచ్చి నన్ను అడిగారు, అయ్యా ఇన్ని గుళ్ళు కట్టిస్తున్నాం కదా, మాకు కూడా కొంత సాయం చేయి, మా గుడి కూడా అంటే వాళ్ళకు కూడా చేసి ఇచ్చినాం. 30 లక్షలకు పైకి వచ్చింది. అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి పెట్టుకున్నందుకు ఈ గుళ్ళ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కానీ ఎవరైనా మేము ఇచ్చిన కార్డులకు కూడా అందరూ వచ్చి విజయవంతంగా చేయమని కోరుకుంటున్నాం మేమంతే.